సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారంటే, బిడ్డ, ఈ బంధం రాక అస్సలు వదులుకోవద్దు. ఒట్టేసి చెబుతున్నా తల్లి, నీ మనసులో రహస్యంగా ఒకరి గురించి ఆలోచిస్తూ ఉన్నావు. ఇప్పుడు ఈ క్షణం ఈ నిమిషం కూడా నేను ఈ మాట చెప్పగానే ఆ వ్యక్తి నీ మనసులోకి వచ్చారు, నీ ఆలోచనల్లోకి వచ్చారు, నీ తలపుల్లోకి వచ్చారు, వారి పేరు గుర్తొచ్చింది, ఆ వ్యక్తి గుర్తొచ్చారు కదా. అయితే ఈ వార్త తప్పకుండా తెలుసుకో, మిస్ అవ్వద్దు. మిస్ అయ్యావు అంటే చాలా బాధపడతావు, వెక్కి వెక్కి ఏడుస్తావు. ఎందుకని అంటే గనక ఈ బంధం రాక అని చెప్పాను. ఏ బంధం వస్తోంది? అసలు నీ మనసులో ఉన్న ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మళ్ళీ తిరిగి నిన్ను కలుస్తారా? నీతో మాట్లాడతారా? లేకపోతే దూరంగా ఉంటారా? ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీకు చెప్పబోతున్నా బిడ్డ. జాగ్రత్తగా విను. ఈ సందేశం అయితే మామూలు సందేశం కాదు. ఇది నీ మనసుకి సంబంధించిన సందేశం, నీ ప్రేమకు సంబంధించిన సందేశం, నీ ఆనందానికి సంబంధించిన రహస్యం. కాబట్టి జాగ్రత్తగా విను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు. వదులుకుంటే ఈ బంధాన్ని నువ్వు శాశ్వతంగా వదులుకున్నట్టే. కాబట్టి జాగ్రత్త. నీ తండ్రి మాటను ఒక్క 2 నిమిషాలు విను. నీ మనసులో ఇప్పుడు కూడా నువ్వు రహస్యంగా ఎవరి గురించి ఆలోచిస్తున్నావో, ఎవరి గురించి పదే పదే తలుచుకుంటున్నావో, ఎవరి గురించి పదే పదే నువ్వు వారి జ్ఞాపకాల్లోనే మునిగి తేలుతున్నావో ఈ రోజు నీకు నేను చెప్తాను. ఒక్క 2 నిమిషాలు ఆగు. జాగ్రత్త. వదులుకోకు. వదులుకుంటే ఆ బంధం దూరం అయిపోతుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇక గురువు గారు చెప్పింది 100కు 100% కూడా జరిగి తీరుతుందండి. ఉన్నది ఉన్నట్టుగా కూడా చెప్తారు. ఎంత పెద్ద సమస్యనిచ్చినా కూడా దాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉంది. ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తాను అంటే, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది కష్టాల నుంచి, సమస్యల నుంచి, కన్నీళ్ల నుంచి, ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేశారు. ఈరోజు వాళ్ళు ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈయన కాదు అన్న మాటే ఉండదు. ఈయన తీసుకున్న ఏ కేసు అయినా కూడా చక్కగా సాల్వ్ చేసి ఇస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కసారి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కాల్ చేసి చూడండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీరు మొబైల్ నెంబర్ 96698772. మీ ప్రాబ్లం ఏంటిని ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, చక్కగా పూజలతోనే ఆయన దానికి తగ్గ పరిష్కారాలు అందిస్తారు అతి తక్కువ సమయంలో. ఇది బెస్ట్ ఆప్షన్ చెప్తాను. ఎందుకంటే ఒక కాల్ మాత్రమే, పర్సనల్ గా వెళ్లాల్సిన అవసరమే ఉండదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈ రోజుటి సందేశం అయితే నీ మనసుకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎగిరికి అంతేస్తావు, పండుగ చేసుకుంటావు, మిఠాయిలు పంచుకుంటావు. అంతటి ఒక ఆనందకరమైన వార్తను నీ కోసం తీసుకువస్తున్నాను. అది కూడా నీ మనసులో నువ్వు అనుక్షణం ఆలోచిస్తున్న ఒక రహస్య బంధం గురించి. అయితే ఇక్కడ నువ్వు ఈ సమయం మాత్రం ఏ పని చేస్తున్నా కాసేపు ఇక్కడ ఉండు. ఎందుకంటే నీ సాయి చెప్పబోతున్నటువంటి సందేశాన్ని నువ్వు మిస్ అయిపోతావు. కాబట్టి ఈ బంధం అనేది నీ జీవితంలోకి మరలా తిరిగి ప్రవేశించబోతోంది. మరి ఇంతకీ ఆ బంధం ఏంటి? నీకు ఎటువంటి ప్రతికూల, అనుకూల సంఘటనలు ఎదురు కాబోతున్నాయి? నువ్వు చేసుకోవాల్సినటువంటి ఒక పని ఏంటి? ఆ నిర్ణయం ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ బంధాన్ని కాపాడాలంటే ఏం చేసుకోవాలి? ప్రతి ఒక్కటే చెప్తాను బిడ్డ. జాగ్రత్త. వదులుకోకు. ఎందుకంటే ఈ బంధం ఒక్కసారి దూరమై మళ్ళీ దగ్గరవుతున్న బంధము ఇప్పుడు మళ్ళీ నువ్వు నిర్లక్ష్యంతో ఉన్నా, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మళ్ళీ కూడా దూరం అయిపోతుంది. జాగ్రత్త.
అయితే ఇక్కడ నీకు కూడా తెలియని విషయం ఏంటంటే, ఎవరి కోసమో నీ హృదయం ఇంకా ఎదురు చూస్తుందా అనే విధంగా ఈ రోజున నీ జీవితంలో అంటే ఒక బంధం అనేది నీ జీవితంలోకి ప్రవేశించబోతోంది. అయితే హృదయం మాత్రం లోపల ఒక గదిలాగా ఎప్పుడు ఖాళీగా ఉంది. ఆ గదిలో ఒక వ్యక్తి పేరు ఎప్పుడూ కూడా చెరిగిపోయినటువంటి, ఒక మర్చిపోలేనటువంటి ఒక ముద్రగా నీ యొక్క నిండైనటువంటి ప్రేమతో దాగి ఉంది. అయితే ఈ విధంగా నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, గత కొన్ని రోజుల నుండి లేదా గత నెలల నుండి కూడా లేదా గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఆ బంధం అనేది మరలా నా జీవితంలోకి తిరిగి వస్తుందా, నిజంగా తిరిగి వస్తే నాతోనే ఉంటుందా అని నువ్వు ఆలోచిస్తూనే ఉన్నావు. ఒకసారి ఆలోచించు, ఆ బంధం ఏంటో నీకు అర్థమవుతుంది. నన్ను ఇంకా ప్రేమిస్తున్నారా, లేదా అసలు నిజంగా నన్ను వారు ఆప్యాయత అనురాగాలు అనేవి నాకున్నట్లు వారికి కూడా ఉన్నాయో లేదో అనేది నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటావు. కొన్ని సంవత్సరాలకు మర్చిపోయావు, అయితే వారు కూడా మర్చిపోయారు అని చెప్పి నువ్వు అనుకున్నావు. కానీ నిజమేంటో తెలుసా, నువ్వు ఎప్పుడూ కూడా అంటే ఏదైనా వారి పేరు ఎక్కడైనా వినిపించినా, ఎవరైనా ఆ పేరు గురించి మాట్లాడినా కానీ నీకు వెంటనే భావోద్వేగం ఎప్పుడూ కూడా నిండిపోతూ ఉంటుంది. అయితే ఈ రోజున ముఖ్యంగా చెప్పాలంటే దూరమైనటువంటి ఒక ప్రేమ అనేది మళ్ళీ నీ జీవితంలోకి రావటం 100% కూడా వాస్తవమే బిడ్డ. నిజంగా ప్రేమించే ఒక వ్యక్తి ఇప్పుడు నిజంగా నువ్వు నీ హృదయం అనేది ఎవరి కోసం ఎదురు చూస్తుందో ఆ వ్యక్తి నీ జీవితంలోకి ఈ రోజున ప్రవేశించబోతున్నారు. చెప్పాలంటే నీ జీవితం ఎప్పుడూ కూడా ఒక గొప్ప పునాదిగా మారటం అనేది గమనార్హం. మరి నీ జీవితంలోకి రాబోయేటటువంటి వ్యక్తి, అందులో ఆ వ్యక్తి ఏంటి అంటే చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అయితే నువ్వైతే ఎక్కడా కూడా ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే నీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జాగ్రత్తగా, ఏకాగ్రతగా, ప్రశాంతతంగా వినటానికి ప్రయత్నించు. ఏమాత్రం కూడా అశ్రద్ధ చెయ్యకు, అలజడితో చూడకు. మరి ఈ రోజున నీ జీవితం చాలా వింతగా కనిపిస్తుంది. నువ్వు ఎప్పుడూ కూడా స్వతంత్రాన్ని కోరుకుంటావు. ప్రేమలో కూడా కొంచెం నీకు ఒక స్థానం కావాలని కోరుకుంటావు. నీ హృదయంలో పెట్టుకుంటే మాత్రం పూర్తిగా అంకితం అయిపోతావు. మరి ఈ రోజున నువ్వు చేసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి, ప్రతి ఒక్కటి చెప్తాను. ఈరోజు నీపై ఎక్కువగా నీ సాయి అనుకూలం అనేది నీ మీద ఉండబోతోంది. ప్రతిదానికి కూడా భావోద్వేగాలు అనేవి చూపించవు. అది నీ యొక్క బలహీనతనే చెప్పుకోవచ్చు. అయితే నీ బలం ఏంటో తెలుసా, నీ నిశ్శబ్దం. నీకు గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఒక విషయంలో గట్టిగా, నాకు తెలిసి ఒక ప్రేమ విషయంలో, ప్రేమించినటువంటి వ్యక్తి విషయంలో, లేదా నీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి విషయంలో చాలా వరకు కూడా ఎప్పుడూ కూడా దగ్గరైపోతూ ఉంటారు. మరి ఆ వ్యక్తి నీ నుండి అనుకోకుండా పూర్తిగా దూరం అయిపోయి ఉండొచ్చు. కానీ మరి గతం నుండి చూసుకుంటే నిన్ను ఒక వ్యక్తి పూర్తిగా లోతుగా నువ్వైతే ప్రేమించావు. కానీ ఆ ప్రేమ అనేది నువ్వు కోరుకున్న విధంగా అంటే నీకు దక్కలేదు. అయినా వారు నీ స్వేచ్ఛను ఉపయోగించుకొని నిన్ను ఎగతాళి చేసి పూర్తిగా పక్కన పెట్టి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఎన్నో దాగి ఉన్నాయి. అయితే ఒక దశలో చూస్తే ఈ వ్యక్తి నిన్ను అర్థం చేసుకోలేదు, విడిపోయారు. అలాగే కొంచెం దూరం కూడా పెరిగింది. అలాగే కొంచెం మనస్పర్ధలు కూడా వచ్చాయి. అయితే సమయం కూడా ఒకరికొకరు ఇవ్వకపోవటం వల్ల, సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల, ఒక అపార్థం వల్ల, ఒక చిన్న పొరపాటు వల్ల, లేదా ఈగో వల్ల నిన్ను మానసికంగా అంటే వారి జీవితం నుండి తొలగి పక్కన పెట్టేశారు. మరి అటువంటి వ్యక్తి మరలా తిరిగి నీ జీవితంలోకి రాబోయేటటువంటి అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. నువ్వు మానసికంగా ఇబ్బందులు పడ్డావు. అలాగే నీకు ఎవరు కూడా సపోర్ట్ లేరని చెప్పి చాలా బాధపడ్డావు. నీకు అవసరమైతే డబ్బు కూడా సహాయం చేశారు. అంటే ఆ వ్యక్తులు నీకు అవసరం ఉన్నా లేకపోయినా నువ్వు కూడా వారికి సహాయం చేశావు. ఒక కొత్త జీవితాన్ని, నీకు ఒక మంచి బంధం ఏర్పడబోతోంది అని ఈరోజు సంతోషంగా ఉన్న ఆ సమయానికి ఈ బంధం అనేది నీకు దూరం కావటం చాలా నీకు బాధ అనిపించింది. నువ్వు చాలా బలహీనతగా అంటే నిరాశకు, నిస్పృహకు కూడా లోనయ్యావు. గత కొంతకాలంగా ఇదే జరుగుతోంది. అయితే నిన్ను విశ్వాసంగా, ప్రాణానికి ప్రాణంగా, అభిమానంగా, విశ్వాసంగా ప్రేమించినటువంటి ఆ వ్యక్తిలో తిరిగి మరలా వారి తప్పుని తెలుసుకొని ఈ రోజున నీ జీవితంలో ప్రవేశించడం జరగబోతోంది. నీ యొక్క ఆలోచనలోనేవి గతం కంటే మెరుగుపరుచుకోవాలి బిడ్డ. అంటే నీ యొక్క వర్తమానం అనేది నీ సందర్భాన్ని ఎలా ఉండబోతోంది అంటే నీ కళ్ళకు కట్టినట్టుగా నీ సాయి ఏదో ఒక విషయంలో నీకు చూపిస్తాడు.
అయితే నీ యొక్క బలహీనత ఏంటంటే అనవసరమైనటువంటి విషయాలకు అతిగా కంగారు పడటం. లేనిపోని విషయాలలో ఒక మనిషి ఎక్కువగా అపనమ్మకంతో చూడటం వల్ల నీ దగ్గర అయినటువంటి బంధం కూడా దూరం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నిన్నుగా ప్రేమిస్తున్నటువంటి వ్యక్తుల నుండి దూరం చేసుకోకు. గత ప్రేమ తిరిగి రావటం అనేది చాలా ఒక గొప్ప విషయం అని చెప్పాలి. అందరూ కూడా వాళ్ళ తప్పును తెలుసుకొని మళ్ళీ తిరిగి రారు. అలాంటి వ్యక్తి ఈరోజు నీ జీవితంలోకి వస్తున్నారంటే చక్కగా అర్థం చేసుకో. నీ ఆలోచన విధానం కూడా మార్చుకో. ఎందుకంటే చాలా కాలంగా నిన్ను గమనిస్తున్నటువంటి ఒక స్నేహపూరితమైనటువంటి ప్రేమను నువ్వు తిరిగి మరలా నీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నావు. గతంలో చేసినటువంటి తప్పులు చేయకుండా చాలా సంతోషంగా ఈ బంధంతో నువ్వు మెలిగితే నీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. మరి అలాంటి వాళ్లను నమ్మక ద్రోహం చేస్తే నీ జీవితంలో ఎప్పుడూ కూడా సాయి కూడా నిన్ను క్షమించడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు. కర్మబంధం అనేది ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తుంది. ఈరోజు నేను చెప్పినటువంటి ఈ లక్షణాలు కలిగినటువంటి లక్షణాలు ఏంటంటే స్వేచ్ఛను గౌరవిస్తారు. అలాగే నీ యొక్క తెలివితేటలకి బాగా ఆకర్షితులవుతారు. నీ మౌనాన్ని అర్థం చేసుకుంటారు. నీ ప్రేమను, లోతైన సంభాషణను అన్నింటినీ కూడా అర్థం చేసుకుని ఒక అపురూపమైనటువంటి వ్యక్తిగా భావించి తిరిగి మరలా నీకు దగ్గరవుతారు. అలాగే ఈ రోజున ప్రేమ పరంగా చూసుకున్నట్లయితే నీ జీవితంలో బంధం రాక అనేది నీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక ఆర్థికంగా కూడా చూసుకుంటే ఈ వ్యక్తి రాక అనేది నీకు ఒక రకంగా అదృష్టాన్ని కూడా తిరిగి తీసుకువస్తుంది బిడ్డ. అవకాశాలన్నీ చేతికి వస్తాయి. ఇన్నాళ్ళు కూడా నీ దగ్గరికి వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో పక్కకు వెళ్ళిపోయిన ప్రతి ఒక్క అవకాశము కూడా నీకు మళ్ళీ దగ్గరవుతాయి, నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను జాగ్రత్తగా అందిపుచ్చుకో. ఇక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? గతంలో నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. గతం నుండి ఇప్పటి వరకు కూడా ఏదైనా మార్పు కనిపిస్తే, అందులో ఏదైనా తప్పులు కనిపిస్తే వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగటానికి ప్రయత్నించు. ఇప్పుడు ఒక్క క్షణం మళ్ళీ ఆలోచించు. ఎందుకంటే నీకు దూరమైన బంధం మళ్ళీ రాబోతోంది. అంటే ఇప్పుడు నీ తప్పులు, పొరపాట్లు ఏవైనా ఉన్నాయా, వాటిని దిద్దుకోవాలా, అవి దిద్దుకుంటే నీ జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుందా అన్నది ఒక్కసారి నీలోకి నువ్వు తొంగి చూసి నిన్ను నువ్వు ఒకసారి సరి చూసుకో. నీ తప్పులు నీకు అర్థమవుతాయి. అక్కడ దిద్దుకోవాలి అని అనిపించినవి తప్పకుండా దిద్దుకో. ఎందుకంటే ఇది నీ బంధం కోసం, నీ జీవితం కోసం. ఒక్కసారి ఎంతో కాలంగా వస్తున్న ఈ బంధాన్ని నీ చేతులారా మళ్ళీ నువ్వు దూరం చేసుకోకు. ఎందుకంటే గతంలో తెలియక ఏదో ఒక కారణం చేత దూరం అయి ఉండొచ్చు, లేదా మాట్లాడుకోకుండా ఉండొచ్చు, ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా ఉండొచ్చు, కారణాంతరాల వల్ల దూరంగా బ్రతికేస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అన్ని తెలుసుకొని ఒక్కటైతే జీవితాంతం కూడా కలిసి ఉంటారు. కాబట్టి జాగ్రత్త. మళ్ళీ చెబుతున్నాను, జాగ్రత్త. ఈరోజు నీకు చూపించేటటువంటి ప్రేమ అవతలి వ్యక్తికి కూడా నిజంగా చాలా అపురూపంగా అనిపించాలి. అలాగే జీవిత భాగస్వామి తరపు నుండి గతంలో ఏదైనా చిందరవందరగా నీకు ఏమైనా దూరమైనటువంటి వ్యక్తులు కూడా దగ్గర అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. నీ జీవిత భాగస్వామి తరపు నుండి కూడా నువ్వు ఈ రోజున అత్యంత ప్రేమను కూడా నువ్వు కోరుకుంటావు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. నీ జీవితం అనేది, నీ బంధం అనేది బలపడబోతోంది. అయితే ఈ రోజున నీకు చాలా అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు బిడ్డ. ఈ రోజున నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? నచ్చినటువంటి వస్తువులని కొనుక్కుంటావు, నచ్చిన తిండి తింటావు, నచ్చిన వ్యక్తులతో మాట్లాడతావు. ఈరోజు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకాలం కూడా నీ మనసులో అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నా కూడా లోపల ఒకవైపు బాధ, విచారం, ఆ వ్యక్తి గురించి ఆలోచన నిన్ను తొలిచేస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు నీ సాయి మాటలతో, నీ సాయి ఇస్తున్న ధైర్యంతో ఎంతో సంతోషంగా నీకు ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ తింటావు, ఎంతో చక్కగా ఆనందంగా ఉంటావు. ఎందుకంటే నీ మనసుకి ఈ సందేశం ఎంత ఊరటనిచ్చిందో నాకు తెలుసు బిడ్డ. కాబట్టి గతంలో ఏదో ఒక కారణం చేత దూరమైన వ్యక్తి, ఆ వ్యక్తి నీ ప్రేమ బంధం కావచ్చు, నీ స్నేహబంధం కావచ్చు, లేదా నీకు దూరపు చుట్టాలు కావచ్చు, నీకెంతో ఆత్మీయులు కావచ్చు, నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఒక అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ వ్యక్తి ఏదో కారణంగా దూరంగా ఉన్నారు. మాట పెరిగింది, మాట్లాడుకోవటం లేదు, ఒకరి మొహాలు ఒకరు చూసుకోవటం లేదు. కానీ ఆ వ్యక్తి గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉన్నావు. ఎందుకంటే గతంలో మీ అనుబంధం అంత గొప్పగా ఉండింది.
మధ్యలో ఎవరో మూడవ వ్యక్తి కారణంగానో లేదా మీ వల్లనో, మీ మాట జారటం వల్లనో, మీ ఇద్దరి పొరపాటు వల్లనో ఇద్దరికి దూరం పెరిగింది. కానీ ఒకరంటే ఒకరికి మనసులో ప్రేమ ఉంది, అభిమానం ఉంది. కానీ ఈ దూరాన్ని పక్కకు పెట్టి కలుసుకోలేక అల్లాడిపోతూ ఉన్నారు. అనుక్షణం ఆలోచించుకుంటూ ఉన్నారు. నాకు తెలుసు బిడ్డ, అందుకే సాయి ఈరోజు మీ ఇద్దరిని మళ్ళీ ఒకటి చెయ్యాలి అని చెప్పి కంకణం కట్టుకున్నాడు. అందుకే ఈ బంధం మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వస్తోంది. తన తప్పు తను తెలుసుకొని ఇక జీవితాంతం కూడా నీకు తోడుగా ఉండాలని, ఇక ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టకూడదని, ఎప్పుడూ కూడా నీకు దూరంగా ఉండకూడదని బలంగా గట్టిగా నిర్ణయం తీసుకొని వస్తున్న బంధం ఇది. అప్పుడు నువ్వు కూడా ఎంతో చక్కగా ఆలోచించాలి. అలా తన తప్పును తాను తెలుసుకుని తిరిగి వస్తున్న ఆ బంధం విషయంలో ఈ సమయంలో నువ్వు మళ్ళీ కూడా ఏదైనా మాట్లాడటమో, నువ్వు ఆ రోజు అలా చేసావు అనటమో, నిర్లక్ష్యం చేయటమో, చిన్న చూపు చూడటమో, చూసి చూడనట్టు వదిలేయటమో, పట్టించుకోకుండా ఉండిపోవటమో చేశావు అంటే ఈ బంధం ఒక్కసారి దూరం అయిపోయిందంటే మళ్ళీ జన్మలో నీ వైపు చూడదు. ఎందుకంటే తనంతట తాను తగ్గి వస్తున్న బంధాన్ని నువ్వు సాదరంగా ఆహ్వానించు. తప్పు తెలుసుకున్న వ్యక్తి కంటే గొప్పవాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.